अब तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर अपने जीजा जी फेंक के मारो या फूफा जी, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए। మనకి ఇవాళ బైక్ రికార్డింగ్ స్టార్ట్ చేసింది. మ్యాగ్నెట్ థ్రెడింగ్ పోయినప్పుడు మ్యాగ్నెట్ పగలు కొట్టాయి ఎరగొట్టడానికి, అంటే తీయడానికి. ఇంకా సో అందుకని ఆ క్రాంక్ కొంచెం బెండ్ వచ్చింది ఆ పగలు కొట్టే టైంలో. సో అందుకని మ్యాగ్నెట్ ఇప్పుడే మ్యాగ్నెట్ మార్చేసాం. ఇంజిన్ సీజ్ అయిపోయింది అన్నాడు, చిన్న బాగు చేస్తాడు. ఇంకా నేను ఒక 2 రోజులు తిప్పుంటే ఇంజిన్ ఖచ్చితంగా మార్కెట్కి వేసుకోవటం కాస్తాం గడికి. ఇక అందరు అడుగుతాను కదా అన్న సౌండ్ ఎక్కువ వస్తుంది ఏం చేస్తుందని. ఇక నేను ఎయిర్ ఫిల్టర్ వాడుతున్నాను. ఇక్కడ మ్యాక్సిమం ఇట్లా ఏమాకండి, పీవీసీ పైప్ ఉంటుంది కదా అందులోకి సరిపోయేది తీసుకొని, పీవీసీ అంటే పెద్దది వాటర్ పైప్ ఉంటుంది అది పెట్టేసుకోండి. అప్పుడు మీకు ఇది ఈజీగా సెట్ అయిపోతుంది. ప్రస్తుతం నేనేమో ఫెవికిక్ పెట్టేసి క్లాత్ ఒకటి పెట్టేసి దానిపైన ఫెవికిక్ వేస్తాను ఎయిర్ లోపలికి వెళ్ళకుండా. దీనివల్ల అడ్వాంటేజ్ ఉంది, డిసడ్వాంటేజ్ ఉంది. అడ్వాంటేజ్ ఏంటంటే పికప్ పెరుగుతుంది, బండి సౌండ్. ఈ డోమ్ ఉంటుంది కదా, ఈ డోమ్ తీస్తే మనకి సౌండ్ వస్తుంది కానీ డోమ్ క్లోజ్ చేసి ఉంటే పెద్ద సౌండ్ ఏం రాదు, మైలేజ్ తగ్గిపోయింది. డిసడ్వాంటేజ్ ఏంటంటే పెద్ద బైక్లో మాడిఫికేషన్ లేదు. ఇది ఒకటి ఇరిగిపోయింది, ఇది ఒకటి మార్చాలి. నెక్స్ట్ ఫ్రంట్ టైర్ ఒకటి మార్చాలి. ఇంకా బండి ఆయిల్ లీక్ కూడా ఉంది, కొంచెం ఇంజిన్ ఆయిల్ లీక్, అది కూడా చెక్ చేస్తాం. ఇంకో బండి అయితే ఇప్పుడు తీసేసి మొత్తం గుంటూరు తీసుకెళ్ళాలి. గుంటూరు తీసుకెళ్ళి అక్కడ మిగతాలు మొత్తం చేసేస్తాం. ఈ షాప్ నేను ఎప్పుడు ఏ మోడిఫికేషన్ చేసినా ఈ సర్బై గ్రౌండ్స్ పక్కనే ఉంటుంది ఈ షాపు. ఇంకా దీనికి క్రాష్ గార్డ్ కూడా వస్తుంది. క్రాష్ గార్డ్ ఆర్డర్ పెట్టానా, అది స్ప్లెండర్ అంటే స్ప్లెండర్ టైప్ది ఒక 1000 రూపీస్లో మీకు వచ్చేస్తుంది. ఇటువంటి స్టీల్ది ఉంది కదా, ఈ స్టీల్ దాని ప్లేస్లో అది వస్తుంది. అది కూడా ఒక మండే కల్లా, అరైవింగ్ డేట్ మండే ఇచ్చాడు. సో ఒక 3-4 డేస్లో అది కూడా చేపించేసి చూపిస్తాను మీకు. ఈ బండిది మొత్తం 3 డేస్ పడుతుంది అన్నాడు. ఇప్పుడే నేను గుంటూరు బయలుదేరాను బండి సామాన్లన్నీ తీసుకొని. అన్నాడు చాలా స్లోగా తోలుతున్నాడు ప్రస్తుతానికి. మీటర్ పని చేయట్లేదు కాబట్టి స్లోగానే తోలుతున్నాడు, తర్వాత స్పీడ్ పెంచి. కానీ అక్కడికి వెళ్ళి మొత్తం సామాన్లన్నీ బాగు చేసుకొని ఇంజిన్ హెడ్ డోర్ చేసుకొని మా చిన్న పార్ట్లన్నీ తీసుకున్నాడు. డోర్ చేయించడానికి వచ్చేసాం. షాప్ వచ్చేసి గుంటూరులో. గెస్ చేయండి మీరే ఎక్కడుందో. ఏమైతుందన్నా, భయం అవుతుందా? వావ్, వాట్ ఎ క్యూట్ ఫెలో. अब मैं भी जा रहा हूं, मुझे मुठिया पेलने जाना है। बाय।